శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజగ్రహ వక్ర గమనం. ఇది ఈ రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావడం, వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఒక నిరాశ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్నది. ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవారు కానీ, ప్రేమలో ఉన్నవారు కానీ, పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఈ కుదుర్చుకున్నటువంటి వివాహ ఒప్పందం ఏదో కారణాల వల్ల మరి వెనక్కిపోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి లేట్ చేసుకోకుండా ఎవరైతే ప్రస్తుతం వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇంకా డిలే చేసుకోకుండా తొందరగానే వివాహం చేసుకోవడం వల్ల చాలా వరకు రాబోయే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలో స్థిరాస్తి సంబంధించిన విషయమై అది భాగస్థుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఒక విధమైనటువంటి విభేదాలు, అపోహలు వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు కుటుంబ సభ్యుల కన్నా ఇతరులకి, బయట వారికి ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మరి మీ కుటుంబ సభ్యులు చాలా వరకు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు మీ నుంచి సౌకర్యాల్ని, లాభాన్ని పొందిన వారే ఇప్పుడు మీకు ఎనిమిగా మారి మీ యొక్క లాభాల్లో కానీ, మీ యొక్క సంపాదనలో కానీ వాటా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క దగ్గర బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు, విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా తృతీయ స్థానంలోకి బుధ, రవి గ్రహాలు అంటే భాగ్య రాజ్యాధిపతులు కలిసి 3వ స్థానంలోకి రావడం వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అటు ప్రభుత్వ సహకారం కానీ, మీ భార్య లేదా మీ అత్తవారి తరపు బంధువులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, వ్యాపారానికి ఏమైనా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నా, విదేశ ప్రయాణాల కొరకు కావాల్సినటువంటి పేపర్లు, వీసా వగైరాకి ట్రై చేస్తున్నా అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే అతి తొందరలో మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో, ఒక స్థానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి మీరు వేరే ప్రాంతానికి కూడా మారి అక్కడ కొత్తగా మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, బ్రాంచ్ పెట్టడం కానీ, ఉద్యోగస్తులైతే ట్రాన్స్ఫర్ అవడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే అది ఎంబటనే కాకుండా కొన్నాళ్ళ పాటు కష్టపడిన తర్వాత ఆటోమేటిక్గా పుంజుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో గురువు 6వ స్థాన సంచారం వల్ల మీరు ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఊరికనే కాదు, ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలోనో, ఏదైనా వ్యాపారానికి పెట్టుబడి నిమిత్తమో మీ దగ్గర సరైనటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఎందుకైనా మంచిదని కొంత రుణ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ ప్రయత్నం మీకు లభించే అవకాశం ఉంది. అంటే కొంతమంది విషయంలో మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వారికి వచ్చినటువంటి ఈ నడుము నొప్పి, ఈ బ్యాక్ పెయిన్, దాంతోపాటు ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు మాత్రం కిడ్నీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఆరోగ్యంలో అనారోగ్య సమస్యలతో ఉన్నవారు చాలా వరకు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. అయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక ప్రలోభానికి లొంగడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనతల వల్ల మీకు సంబంధం లేని వ్యక్తులతో కలిసి ఏదైనా వర్క్ చేయవలసి ఉంటుంది. వారి కొరకు మీరు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రహస్య జీవనం లాంటిది సాగించడం కానీ, రహస్యంగా ఎవరితో అన్నా కాలం గడపడం కానీ
జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక వ్యసనానికి బలహీనత వల్ల మీ యొక్క మంచి పేరుకి గుడ్ విల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా 2 విషయాలకి దూరంగా ఉండడం మంచిది. 1 అన్య స్త్రీ సంబంధాలు, 2 రుణాలు. ఈ రెండిటికి మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మరి ఈ వారఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి. మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు, అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది. మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు. ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది. దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు. అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది. శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ రవ్వ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాల్ని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.